హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఇంజనీర్ అశోక్. కొన్ని రోజుల క్రితము మన యూట్యూబ్ ఛానల్లో బేస్మెంట్ ఫిల్లింగ్ కి సంబంధించి ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టానండి. ఆ షార్ట్ వీడియోకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో కామన్ గా కొన్ని క్వశ్చన్స్ నన్ను కామెంట్ సెక్షన్ లో అడిగారు. అట్ ది సేమ్ టైం కొద్దిమంది నాకు పర్సనల్ గా మెసేజ్ కూడా చేశారు. సో వాటిలో నేను గమనించిన విషయం ఏంటంటే, ఆ క్వశ్చన్లు అన్నిట్లో కూడా కామన్ గా ఒక 3 క్వశ్చన్లు ఉన్నాయండి. ఆ 3 క్వశ్చన్లు ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ బేస్మెంట్ ఫిల్లింగ్ కి బ్లాక్ సాయిల్ ఎందుకు వాడకూడదు. సెకండ్ క్వశ్చన్ బై మిస్టేక్ వల్ల మేము ఆల్రెడీ వాడేసాము, సో నెక్స్ట్ దానిదైనా రెమెడీ చెప్పండి. థర్డ్ క్వశ్చన్ శాండ్ వాడొచ్చా లేదా. సో ఈ 3 క్వశ్చన్స్ నన్ను కామన్ గా అడిగారండి. సో ఈ వీడియో ద్వారా నేను ఆ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. బ్లాక్ సాయిల్ ఎందుకు వాడొద్దు అని అంటే, మొదటగా మనం బ్లాక్ సాయిల్ గురించి తెలుసుకోవాలండి. ఈ బ్లాక్ సాయిల్ కి 2 గుణాలు ఉన్నాయండి. ఆ గుణాలు ఏంటంటే ష్రింకేజ్ అండ్ స్వెల్లింగ్ అంటాము. ష్రింకేజ్ అంటే, ఇప్పుడు మనం ఎప్పుడైనా ఎండలకాలం చూస్తూ ఉంటాము, నల్లరేగడి నేలలన్నీ కూడా బీట్లు వారి ఉంటాయి, అంటే కుచించుకుపోతాయి అనమాట డ్రై అయినప్పుడు. సెకండ్, వాటర్ తగిలినప్పుడు, అంటే వర్షాలు పడినప్పుడు మీరు బాగా గమనిస్తే ఒక సోప్ వాటర్ లాగా బురుగలాగా పొంగిపోతాయి, అంటే దాన్ని స్వెల్లింగ్ ప్రాపర్టీ అంటారండి. సో ఇలా వాటర్ తగిలినప్పుడు ఉబ్బిపోవడము, మళ్ళీ డ్రై అయినాక కుచించుకుపోవడము, దీన్నే ష్రింకేజ్ అండ్ స్వెల్లింగ్ ప్రాపర్టీస్ అంటారు. సో అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే, తడిచినప్పుడు ఉబ్బుతుంది, ఎండిపోయినప్పుడు కుచించుకుపోతుంది అనమాట, దగ్గరకు వచ్చేసింది. సో ఈ అన్ఈవెన్ బిహేవియర్ ఆఫ్ బ్లాక్ సాయిల్ వల్ల మనకి ఏమవుతుందంటే, ఫ్లోరింగ్లో కానివ్వండి, ఫౌండేషన్లో కానీ అన్ఈవెన్ సెటిల్మెంట్స్, క్రాక్స్ వస్తాయి. దీనివల్ల ఫ్లోరింగ్ డ్యామేజ్ అవుతుంది. ప్రాపర్ ఫౌండేషన్ మెథడ్స్ యూజ్ చేయకపోతే బిల్డింగ్స్ కూడా చాలా డేంజర్ అండి. సో అందుకే చాలామంది ఇంజనీర్స్ ఈ బ్లాక్ సాయిల్ని రెఫర్ చేయరు ఫిల్లింగ్కి. ఈ బ్లాక్ సాయిల్కి సెకండ్ క్వాలిటీ వాటర్ రిటెన్షన్ ఎక్కువ. సో వాటర్ రిటెన్షన్ అంటే వాటర్ని హోల్డ్ చేసుకొని ఉంచేటువంటి గుణం చాలా ఎక్కువ వీటికి. మీరు బాగా గమనిస్తే వర్షం పడినప్పుడు నల్లమట్టి ఆరిపోవడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఎర్రమట్టి కంటే కూడా. సో ఇది మీరు ప్రాక్టికల్గా గమనించవచ్చు. రెండోది, బేస్మెంట్ ఇలా వాటర్ ఎక్కువ స్టోరేజ్ చేసుకోవడం వల్ల డ్యామ్నెస్ వస్తుంది, ఫంగస్ వస్తుంది, లీకేజ్ స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. థర్డ్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్, బ్లాక్ సాయిల్కి లోడ్ బేరింగ్ కెపాసిటీ తక్కువ. ఎయిదర్ ఇట్ ఈజ్ ఫౌండేషన్ ఆర్ ఇట్ ఈజ్ ఇన్ ఫ్లోరింగ్ స్ట్రక్చర్ అండి. సో లోడ్ బేరింగ్ కెపాసిటీ అనేది బ్లాక్ సాయిల్కి తక్కువ. సో ఇవి 3 బ్లాక్ సాయిల్కి ఉన్నటువంటి గుణాలండి. సో ఈ 3 చెడ్డ గుణాలే. సో అందుకే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో బ్లాక్ సాయిల్ యూసేజ్ అనేది చాలా 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 తక్కువ. సో ఇదండి. సో ఈ 3 కారణాల వల్ల బ్లాక్ సాయిల్ అనేది వాడొద్దు అనేది ఇంజనీర్స్ చెప్తారు. సో కమింగ్ టు ది సెకండ్ పాయింట్. సార్, మేము ఆల్రెడీ వాడేసాము బ్లాక్ సాయిల్, ఫిల్ చేసేసుకున్నాము. సో వాట్ ఈస్ ద రెమెడీ, దానికి పరిష్కారం ఏదైనా చెప్పండి అనేది నాకు వచ్చినటువంటి క్వశ్చను. సో నేను దీనికి ఒక 4 రకాల టిప్స్ అయితే నేను చెప్తానండి. సో బ్లాక్ సాయిల్ అయితే వాడొద్దని చెప్తాను, కానీ ఆల్రెడీ వాడేసిన వాళ్ళ గురించి నేను ఇప్పుడు ఈ రెమెడీస్ చెప్పబోతున్నాను. ఇవి కూడా 100% పని చేయవండి. అంటే మీకు కలిగేటువంటి నష్టాన్ని కొద్ది వరకు తగ్గిస్తాయి, అంతేగాని పూర్తిగా 100కు 100% ఇది మిమ్మల్ని సేవ్ చేయదు. కాకపోతే పూర్తి నష్టపోయేదానికంటే ఎంతో కొంత డబ్బు సేవ్ చేసుకునే విధానంలో నేను చెప్తున్నాను. సో బ్లాక్ సాయిల్ ఆల్రెడీ వాడేసాము. నెక్స్ట్ దీనికి పరిష్కారం ఏంటి అని అలా ఆలోచించే క్రమంలో నేను ఇచ్చేటువంటి ఫస్ట్ టిప్ ఏంటంటే, ప్లీజ్ రిమూవ్ టాప్ లేయర్. అట్లీస్ట్ 1.5 అడుగు నుంచి 2 అడుగులు టాప్ లేయర్ రిమూవ్ చేసేసి గ్రావెల్ కానివ్వండి, మొర్రం కానివ్వండి, శాండ్ కానీ వేసి ప్రాపర్గా మంచిగా కాంపాక్ట్ చేయండి అని నేను చెప్తాను. సెకండ్ అడ్వైజ్, వాటర్ రిటెన్షన్ క్వాలిటీ ఎక్కువ అని చెప్పుకున్నాం కదా ఇందాక. సో ఆ వాటర్ డ్రైన్ అవుట్ అయ్యేదానికి వీప్ హోల్స్ ఏమైనా పెట్టండి, పైప్స్ ప్రొవైడ్ చేయండి. వీప్ హోల్ పైప్స్ ప్రొవైడ్ చేస్తే బెటర్ అండి. థర్డ్ సజెషను, సిమెంట్ అండ్ లైమ్ స్టెబిలైజేషన్ అనేది ఒక ప్రాసెస్ ఉంది. సో దాని ద్వారా కూడా బ్లాక్ సాయిల్ని స్ట్రెంథెన్ చేయొచ్చు. ఫోర్త్ అండ్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్తో కూడుకున్నటువంటి విషయమే, బట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఏంటంటే, జనరల్గా అందరూ బేస్మెంట్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ఇంట్లో పీసీసీ బెడ్ వేస్తారు, లేదా కొద్దిమంది స్టోన్స్ని పగలగొట్టేసి సిమెంట్ స్లర్రీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. కొద్దిమంది డస్ట్ వేసేసి దాంట్లోనే సిమెంట్ మిక్సింగ్ కొంచెం చేసేసుకొని దాన్నే బెడ్ రూపంలో కూడా వేసుకుంటూ ఉంటారు. మోర్ ఓవర్ ఇట్ విల్ బీ ద పీసీసీ. బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఆల్రెడీ ఫిల్ చేసుకున్నారు కాబట్టి 6 mm స్టీలు, బేసిక్ 6 mm స్టీలు, మీకు కాస్ట్ కూడా తక్కువ పడుతుంది, హైర్ డయా అవసరం లేదు. 6 mm స్టీల్ను యూజ్ చేసి ఒక 3 ఇంచెస్ లేదా 2.5 ఇంచ్ కాంక్రీట్ వేసుకోండి. కాంక్రీట్ వేసుకుంటే అప్పుడు ఈ సెటిల్మెంట్ ఇప్పుడు ఈ అన్ఈవెన్ సెటిల్మెంట్స్ వస్తాయి కదా. సో వీటి నుంచి ఈ ఆర్సీసీ స్లాబ్, ఈ 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ వేసుకునేటువంటి ఆర్సీసీ స్లాబ్ మిమ్మల్ని కాపాడుతుంది అని మాత్రం చెప్పగలను. సో ఇవి నేను ఇచ్చేటువంటి 4 టిప్స్ అండి. సో ఇక 3వ క్వశ్చన్కి వస్తే, శాండ్ బేస్మెంట్ ఫిల్లింగ్లో వాడొచ్చా లేదా అని చాలామంది అడుగుతున్నారు.
బేస్మెంట్ ఫిల్లింగ్లో శాండ్ అనేది మంచిదే అండి, వాడొచ్చు. ఎందుకు అని అంటున్నాక శాండ్కి వాటర్ని డ్రైనేజ్ చేసుకోవడము బాగా వచ్చు. రెండవది స్వెల్లింగ్ ష్రింకేజ్ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి శాండ్కి లోడ్ బేరింగ్ కెపాసిటీ కంపేర్ టు బ్లాక్ సాయిల్ ఎక్కువ అండి. సో ఇవన్నీ కూడా శాండ్కి ఉన్నటువంటి మంచి గుణాలు. సో ఇది లేయర్ బై లేయర్ ఫిల్ చేయడం కూడా చాలా ఈజీ. అందుకే నేను శాండ్ ఫిల్లింగ్ కూడా మంచిది అని చెప్తాను. కానీ ఇందులో ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. బేసిక్గా బేస్మెంట్ కన్స్ట్రక్షన్ మన లోకల్గా అంటే ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మన లోకల్ సైడు బేస్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఆర్ఆర్ మ్యాజన్తో కడతారు. అంటే రాతి కట్టడంతో బేస్మెంట్ అనేది చుట్టూ కడతారు, లేదా ఆర్సీసీ వాల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆర్సీసీ వాల్ అనేది ఈ మధ్య ఒక 6 to 8 years నుంచి స్టార్ట్ అయింది. కానీ మోర్ ఓవర్ చాలామంది ఇప్పటికీ ఆర్సీసీ వాల్ వాడడం లేదు. నేనేం చెప్తానంటే, సో శాండ్ ఫిల్ చేసిన తర్వాత మీ పక్కన నేబర్ సైట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారనుకోండి, అది ఎక్స్కవేట్ చేసినప్పుడు శాండ్కి ఇంటర్లాకింగ్ ప్రాపర్టీస్ చాలా తక్కువ అండి. అది లూజ్ ఉంటుంది. మీ పక్క బేస్మెంట్ కనుక స్లైడ్ అయిందంటాక శాండ్ ఎక్కువ వచ్చేస్తుంది. అది కూడా స్లైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వెదర్ ఇట్ ఈజ్ ఆర్సీసీ షియర్ వాల్ అయితేనే శాండ్ ఫిల్లింగ్ అనేది బాగుంటుంది. నన్ను అడిగితే మీకు మొరం కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, డస్ట్ అయిందనుకోండి ఒక రకంగా నిలబడుతుంది. ఎందుకంటే వాటిలో ఇంటర్లాకింగ్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైము స్లైడింగ్ నేచర్ అనేది తక్కువ. కానీ మీరు గమనిస్తే శాండ్కి స్లైడింగ్ నేచర్ చాలా ఎక్కువ. మీకు కొంచెం బేస్మెంట్ వాళ్ళు పక్కకు వచ్చేసినా అది చాలా స్పీడ్గా స్లైడ్ అయిపోతుంది. సో ఇది ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలండి. సో శాండ్ ఫిల్లింగ్లో ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. శాండ్ వాడినా కంపల్సరీ స్ట్రాంగ్ కాంపాక్షన్ చేయాలి. మొరం గ్రావెల్తో కలిపి వాడితే ఇంకా సేఫ్ ఉంటుంది. ఓకే, బెస్ట్ మెటీరియల్ ఏది అని అంటాక గ్రావెల్ అండి. మొరం కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, క్వారీ డస్ట్, వాటికి ఇంటర్లాకింగ్ ప్రాపర్టీస్ బాగుంటాయి, కాంపాక్షన్ బాగుంటుంది, లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది. నేబర్ సైట్స్ స్టార్ట్ అయినప్పుడు స్లైడింగ్ ప్రాబ్లమ్స్ ఇవేమీ ఉండకుండా చాలా తక్కువగా ఉంటాయి. సో ఇదండి. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అని అంటాక, సో ఫిల్లింగ్కి మాత్రం గ్రావెల్, మొరము ఇదే వాడండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. సో వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. సో చూశారు కదండి వీడియో. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అనిపిస్తున్నాక ఇప్పుడే డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.